ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ బేతేలు ప్రార్థనా మందిరం వారి తరపున మరోసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఉన్నారా? బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. ప్రియ దేవుని జనాంగమా, మంచిది. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీ మధ్యకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన లేని జీవితం ప్రాణం లేని శరీరం అని ఓ భక్తుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, ప్రాణం లేని శరీరం అది మృతతుల్యమైనది, అది ఎందుకు పనికిరాదు. కనుక ప్రార్థన లేని జీవితం కూడా ప్రభు దృష్టిలో వారు పనికిరాని వారుగా మిగిలిపోతారు. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది పనికిరాని వారుగా మిగిలిపోవటానికి కాదు, పనికొచ్చేవారుగా, పనికొచ్చే పాత్రలుగా నిన్ను నన్ను ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన ప్రార్థన అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆ పరిశుద్ధాత్ముడు నాకు దయచేసిన ఆలోచన బట్టి మాట్లాడుతూ ఉన్నాను. చూద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధ గ్రంథములో యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఇతడు ఊబు దేశములో ఉజు దేశమందు బహుధనవంతుడు. ఎంతటి ధనవంతుడంటే ఆ దేశములో ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ వారికంటే బహు ఆస్తిపరుడు యోబు. యోబుని మించిన ఆస్తిపరుడు ఆ రోజుల్లో ఆ దేశంలో మరొకరు లేరు. అయితే అంతటి ఆస్తిపరుడైన యోబు, అంతటి ధనవంతుడైన యోబు గురించి దేవుడు చెప్పిన ఒక సాక్ష్యం మనం చూస్తే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! ఆస్తిపరుడైన యోబు, ధనవంతుడైన యోబు గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబుకున్న సాక్ష్యం చూసారా? యోబు గురించి దేవుడు చెప్తున్న టెస్టిమనీ ఎంత గొప్పది! ఓ నా ప్రియ దేవుని జనాంగమా, మరి అటువంటి ఆస్తిపరుడైన యోబు, అటువంటి ధనవంతుడైన యోబు తను ప్రతి దినము తను చేసే ప్రాముఖ్యమైన పని ఏమిటి అని అంటే, తన బిడ్డల నిమిత్తం అరుణోదయమును లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరుణోదయమును లేచి 7 కుమారులు 3 కుమార్తెలు, యవన కాలంలో ఉన్నటువంటి తమ బిడ్డలు ఎక్కడ హృదయములోనైనా పాపపు ఆలోచనలు చేస్తారేమోనని, ఏ మాత్రము దేవునికి అపకీర్తి తేకుండా వారు ఉండాలని యోబు భావించి వారి బిడ్డల నిమిత్తం అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క గొర్రె పిల్ల దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఇది దేనికి సంకేతం అంటే, ఈ అరుణోదయమును లేచి దహన బలి అర్పించేది ప్రియమైన దేవుని బిడ్డలారా, అరుణోదయమును లేచి తమ బిడ్డల నిమిత్తము ప్రార్థన చేసే జీవితం. ముందుగా చెప్పాను, ప్రార్థన లేని జీవితం ప్రాణము లేని శరీరం. యోబుకు ఎంతో ఆస్తున్నా, యోబు దగ్గర ఎంతో ధనమున్నా, యోబు మాత్రం ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఊజు దేశంలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, కానీ యోబు వలె ప్రార్థన చేసేవారు దేవుడికి కనిపించలేదు. ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో యవన బిడ్డలు వచ్చి ఉన్నారు, నీ ఇంటిలో యవన కుమార్తెలు వచ్చి ఉన్నారు. ఓ తల్లి, ఓ తండ్రి, మీ బిడ్డల నిమిత్తం మీరు ప్రార్థనలు చేస్తున్నారా? బిడ్డలకు కావలసిన వస్త్రాలు కొనిస్తున్నారు, బిడ్డలకు కావలసిన వాహనాలు కొనిస్తున్నారు, మంచిదే. బిడ్డలను మంచి చదువులు చదివిస్తున్నారు, మంచిదే. బిడ్డలకి ఇదిగో బర్త్డే రోజున మంచి బహుమానాలు ఇస్తున్నారు, మంచివే. వారిని సంతోషపెట్టడానికి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు, ఎంతెంతో ఖర్చు చేస్తున్నారు. అయితే బిడ్డల కొరకు కొద్ది నిమిషాలన్నా
మీ దినము ప్రతి దినము ఉదయకాలమున లేచి, ఓ తల్లి మీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నారా? ఒకప్పుడు బిడ్డలు లేనప్పుడు దేవా నాకు బిడ్డలనివ్వు అని మందిరానికి వచ్చి ప్రార్థించిన మీరే ఈరోజు ఆ దేవాది దేవుడు మీ మొర విని, మీ సంఘాలలో మీ సేవకుల మొర విని చక్కటి బిడ్డలను మీకు ఇస్తే బిడ్డలని మీరు పెంచుతున్నారు, చదివిస్తున్నారు, పెద్దవాళ్ళని చేస్తున్నారు, మంచిదే. కానీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారా అంటే ఏమంటున్నారు? ప్రార్థన చేసే సమయం లేదు పాస్టర్ గారు, మీరే మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్లు చేసి మరి బిడ్డల నిమిత్తం ప్రార్థనలు చేయమని చెప్పే తల్లిదండ్రులు లేకపోలేదు. ఓ దైవ జనాంగమా, సేవకులు మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రార్థిస్తూ ఉంటారు. ఓ దైవ జనాంగమా, మీరే సంఘానికి అయితే వెళ్తున్నారో, మీరే సహవాసంలో అయితే ఉంటున్నారో, ఆ సహవాసంతో ఆ సంఘంతో ఆ బిడ్డలతో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థన లేని జీవితం ప్రాణం లేని శరీరం. ప్రార్థన లేని ఇల్లు ప్రభు లేని ఇల్లు. ప్రార్థన చేయని తల్లిదండ్రులు ఏ ఇంటిలో అయితే ఉంటారో ఆ ఇంటిలో ఆ బిడ్డలు ఖచ్చితంగా లోకంలో దుష్టుడు ఆ బిడ్డలను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, దుష్టుడు నీ బిడ్డలను ముట్టకుండా ఉండాలంటే, పాపంలో నీ బిడ్డలు పడిపోకుండా ఉండాలంటే, లోకంలో లోకాశలో బిడ్డలను లాగుతూ ఉన్న శరీరాశలు వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉన్న ఏ మాత్రము కూడా దేవునికి నచ్చని క్రియలలోనికి వారు వెళ్లకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పని 3 అక్షరాల ప్రార్థన. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు వారు మరొక చోట ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథము మీరు తెరిచినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు కొద్ది గంటల్లో సిలువ మీదకు వేలాడబోయే సమయంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు కొద్ది గంటల్లో అదుగో రోమా సైనికులకు అప్పగించబడే ఆ సమయంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన శిష్యులతో ఆ గెత్సెమనే తోటలో, శిష్యులారా, నా బిడ్డలారా, ఒక్క గడి అయినను నాతో కూడా మీరు ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నారే. ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేయకపోతే ఏమవుతాం? శోధనలోకి వెళ్ళిపోతాం. లోకములో అనేక రకాల శోధనలు ఉన్నాయి. లోక ఆకర్షణలు అనే శోధనలు ఉన్నాయి. సినిమాలు అనే శోధనలు ఉన్నాయి. మొబైల్ ఫోన్లో అనేక రకాల శోధనలు ప్రతిదినము యవన బిడ్డలను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ట్విట్టర్లో వచ్చే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ రీల్స్లో వచ్చే ఆ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ సిస్టమ్స్ కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యువత, దేవుని మార్గంలో ఉండవలసిన యువత లోకాశల వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. గల కారణం ఏంటంటే శోధన. సులువుగా చిక్కులు పెట్టే శోధన, సులువుగా పాపంలో పడేసే శోధన. శోధన ఏదో ఒక రీతిగా ఈ లోకంలో నీ బిడ్డలని చుట్టచ్చు. కాలేజీకి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, మందిరాలకు వెళ్ళే బిడ్డలు ఉన్నారు, లోకంలో తిరుగుతున్న బిడ్డలు ఉన్నారు. అయితే మీ బిడ్డల చుట్టూ శోధన కమ్మిన ఆ శోధనలోకి నీ బిడ్డలు వెళ్లకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ప్రార్థన.